అంటేనే ఒక పెద్ద యుద్ధం. దానిలో గెలిచేదెవరు, ఓడేదెవరు, చివరిదాకా పోరాడేదెవరు? లైఫ్లో మనం ముందుకు పోతూ ఉంటే బండరాళ్ళు, పెద్ద పెద్ద గుదిబండలు ఎదురవుతుంటాయి. పెద్ద పెద్ద సవాళ్ళే ఒకసారి వస్తాయి. వాటిని చూసి ఆగిపోతామా, భయపడతామా, యాంగ్జైటీ ఫీల్ అవుతామా, టెన్షన్ ఫీల్ అవుతామా? ఒకసారి ఆలోచించండి. లైఫ్లో మనకి ఎంత పెద్ద పెద్ద కొండలు ఎదురవుతాయి, ఎంత పెద్ద పెద్ద పర్వతాలు ఎదురవుతాయి, మనం అంత దృఢంగా తయారవుతాం. మనిషి ఎంత స్ట్రాంగ్గా ఎదిగాడో, ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడో ఈ ఎదురయ్యే సవాళ్ళను పట్టే మనం అర్థం చేసుకోవచ్చు. మనకి పెద్ద ఛాలెంజ్ వచ్చిందనుకోండి, పెద్ద బండరాయి ఎదురైందనుకోండి, అయినంత మాత్రాన మనం ఇంకా అయిపోయింది, దిస్ ఇస్ ద ఎండ్ అని అనుకోకూడదు. దాన్ని దాటి మనం ఎలా ముందుకెళ్ళాలి అదే ఆలోచించాలి. మనిషి స్వతంత్రంగా ఈ బండరాళ్లను, ఇటువంటి ఛాలెంజెస్ను ఎదుర్కొన్నప్పుడే మనిషిలో నిజమైన శక్తి బయటకు వస్తుంది. అదే నిజమైన జీవితం. లైఫ్లో ఎదుటి వ్యక్తులు కొంతమంది ఎవరైనా సరే మనల్ని అవమానించినా, ఇన్సల్ట్ చేసినా, హ్యూమిలియేట్ చేసినా, వెనక నుంచి మోసం చేసినా, అసలు ఏది జరిగినా సరే మనం నిశ్చలంగా అదే ధీరత్వంతో ముందుకు సాగుతూనే ఉండాలి. అప్పుడే స్వతంత్రంగా మనం మన లైఫ్ని విశిష్టంగా మనం లీడ్ చేయగలం. అంతేగాని ఏదైనా సవాలు వచ్చినప్పుడు, లేదా వ్యక్తులు మనల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినప్పుడు, ఏది జరిగినా సరే మనం నిశ్చలంగా ఉండాలి. ఎటు కొంత కూడా మూవ్ అవ్వకూడదు, మన రూట్ని మార్చుకోకూడదు, దిగాలు పడి అక్కడే కూర్చోకూడదు. ఏది ఏమైనా సరే మైండ్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనం అంత దృఢంగా జీవితాన్ని లీడ్ చేయగలం. చివరికి ఈ జీవితం యుద్ధంలో గెలుపు ఓటములు రెండూ ఒకటే. ఏ లైఫ్ అయినా టెంపరీయే, కానీ మనలో ఉన్న ఆ నిశ్చయం ఉంటుంది. గెలుపు కానీ ఓటమి కానీ, కష్టాలు కానీ సుఖాలు కానీ, మంచిని కానీ చెడుని కానీ అంతా ఒకేలాగా తీసుకుని ఒకే విధంగా మనం అదే నిశ్చలంతో ముందుకెళ్ళే ఆ శక్తి ఉంటుంది. అదే జీవితంలో మనకు వచ్చే ఆనందం. అంతేగాని గెలుపు వల్ల వచ్చే ఆనందము, ఓటమి వల్ల వచ్చే బాధ, ఇవన్నీ ఏది శాస్త్రం కాదు. ఏదైనా సరే, ధనమైనా పవరైనా ఇవన్నీ కూడా అశాశ్వతమైన కాన్సెప్ట్స్. అది ఏదైనా లైఫే చాలా చిన్నది, దానిలో మిగతావన్నీ చాలా చిన్నది. మనిషే చాలా వల్నరబుల్ చాలా సందర్భాలు. అటువంటి సందర్భంలో మనం బాధల్ని, సంతోషాన్ని, కొండరాలని, బండరాలని అన్నిటినీ ఒకేలా చూసుకోగలగాలి, అన్నిటినీ ఒకేలాగా తీసుకోగలగాలి. అదే జీవితం. కాబట్టి ఫెయిల్యూర్ వచ్చిందని ఫీల్ అయిపోవటం, సక్సెస్ వచ్చిందని పొంగిపోవటం, వీటన్నిటిని కొంత బ్యాలెన్స్ చేసుకుంటే చాలా మంచిది.